మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ నిజమేనని విజిలెన్స్ విభాగం తేల్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని విజిలెన్స్ విభాగం నిర్ధారించింది. రికార్డుల ప్రకారం చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో 23.69 ఎకరాల పట్టాభూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకుని చుట్టూ కంచె వేసినట్లు నిగ్గు తేల్చింది. ఇక పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరిట వెబ్లాండ్ లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్లు బట్టబయలైంది. అటవీ రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తున్నా చూస్తూ ఊరుకున్న రెవెన్యూ, అటవీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే కబ్జాకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజిలెన్స్ విభాగం సూచించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించుకున్నది నిజమేనని చెప్పి విజిలెన్స్ విభాగం తేల్చేసినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూముల ఆక్రమణకు సంబంధించి ఇప్పటికే అటవీతో పాటు ప్రభుత్వం ఒక కమిటీ సంబంధించి విచారణ ప్రారంభించింది. అయితే ఈ విచారణలోని ఆయన అటవీ భూముల ఆక్రమణ నిజమేనంటూ కూడా విజిలెన్స్ నివేదిక తేల్చి చెప్పింది. 7 రకాల ఆధారాలతోని నివేదిక విజిలెన్స్ విభాగం సమర్పించింది. ప్రధానంగా మంగళంపేట ప్రాంతంలోని పెద్దిరెడ్డి కుటుంబం 80 ఎకరాలకు పైన ఆక్రమణకు పాల్పడినట్టు, దాంతోపాటు రికార్డుల ప్రకారం పెద్దిరెడ్డి కుటుంబం పట్టా భూమి 23.69 ఎకరాలేనని నిర్ధారణ చేసింది. 23.69 ఎకరాలకు గాను మొత్తం 104 ఎకరాల్లో ఫామ్ హౌస్ అభివృద్ధి జరిగింది. వెబ్లాండ్ లోని పెద్దిరెడ్డి కుటుంబం 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్లుగా వెల్లడైంది. అయితే ఈ ప్రధానంగా చూసినట్టయితే మొత్తం ఈ ఆక్రమణ అంశం చూసినట్టయితే పెద్దిరెడ్డికి సొంతంగా 23.69 ఎకరాలు ఉంటే అదనంగా 77.54 ఎకరాల వరకు కూడా ఆక్రమణ చేసినట్లుగా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే పెద్దిరెడ్డి భూముల ఆక్రమణపై క్రిమినల్ కేసులు పెట్టారనే దానిపై కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే భూముల ఆక్రమణ జరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టులు వ్యవహరించడం, దీనిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. చూసినట్టయితే ఈ విజిలెన్స్ నివేదికలోని చాలా కీలక అంశాలను బట్టబయలినట్లుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులోని కొంతవరకే సొంత భూమి రికార్డ్స్ లో ఉంటే మిగతా దాదాపు 77 ఎకరాల వరకు కూడా భూ ఆక్రమణలు చేసిన నేపథ్యంలోని కొన్ని కీలక అంశాలను, సిఫార్సులను కూడా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు పట్టులుగా వ్యవహరించడం, రెవెన్యూ అధికారులకు సంబంధించిన సహకారంతోనే ఇందుకు సంబంధించిన భూములు ఆక్రమణ చేసినట్లుగా నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వానికి వీళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఉందో పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట ప్రాంతంలోని ఇంత భారీ మొత్తంలోని భూములు ఆక్రమణలు, అది కూడా అటవీ భూముల ఆక్రమణ జరిగిన నేపథ్యంలోని ప్రభుత్వం వెనువెంటనే తక్షణంగా క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి గతంలోనే అటవీ భూములు ఉన్నాయా లేవా అనే దానిపై కూడా నివేదిక ఇవ్వాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరో నివేదిక పవన్ వద్దకు కూడా వెళ్లబోతుంది. ఇందులో అటవీ భూములు ఉన్న కూడా తేల్చిన నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఇందులోని భూముల ఆక్రమణ జరిగితే పెద్దిరెడ్డి మీద చర్యలు ఉంటాయా, దాంతోపాటు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై కూడా చర్యలు తీసుకుంటారు, దానిపై కూడా తెలాల్సి ఉంది. అంటే ఓవరాల్ చూస్తుంటే మొత్తం 77.54 ఎకరాల్లోని 10 అడంగల్లో 86.8 ఎకరాల క్షేత్రస్థాయిలో వెళ్లేసరికి 104 ఎకరాలకు పెరిగిపోయిందంటూ కూడా విజిలెన్స్ నివేదిక గుర్తించిన నేపథ్యంలో ఖచ్చితంగా రెవెన్యూ అధికారులకు సంబంధించి చర్యలతో పాటు మరోపక్క
పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా చట్టపరం చర్యలు తీసుకున్నట్టు కూడా రెవెన్యూ కీలక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు రేపు పెద్దిరెడ్డి అంశానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ కాలేజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.